అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆందాల్గుంది ఉన్నత పాఠశాల మడిచేరు మండలం. నేను ప్రధానోపాధ్యాయుడిని. మరి నిన్నటి దినమున అనగా 28వ తేదీ ఉదయం పాఠశాల ఇంటర్వెల్ నందు 8వ తరగతి చదువుతున్నటువంటి చేతన్ యథారీతిగా బయటికి అంగడికి వెళ్తున్న విధానంలో తన సహచరులతో పాటు మరి వారికి తెలిసిన వ్యక్తి వారి మామగారని తర్వాత తెలుసుకున్నాము. ఆయన ఆ బిడ్డను పిలిచి మరి తనతో పాటు 2 వీలర్లు ఎక్కించుకొని వెళ్ళడం జరిగింది. మరి ఆ విషయం తర్వాత వారి తాతగారి ద్వారా మాకు ఆ పిల్లవాడు కనిపించడం లేదని తెలుసుకున్నంత మీదట మేమందరూ గ్రామస్తులు, ఉపాధ్యాయులు, మరి మా పాఠశాల చైర్మన్, కమిటీ చైర్మన్ అందరూ కలిసి మడకశిర పట్టణం పోలీస్ స్టేషన్ నందు ఈ విషయం ఫిర్యాదు చేయడం జరిగింది. తదుపరి ఈరోజు ఉదయం అతడు చంపడ్డాడని మరి పత్రికా ద్వారా, ఇతర సోషల్ మీడియా ద్వారా, అధికారుల ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. ఇది విషయం తెలియదు. మరి చేతన్ కుమార్ చంపడైనటువంటి విషయం అధికారుల ద్వారా మరి మా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మీదట పాఠశాల అసెంబ్లీలో మరి ఆ బిడ్డ గురించి మేము తెలియజేసినాము. మరి ఉపాధ్యాయులు అందరూ, గ్రామ పెద్దలు, ఎస్ఎంసీ చైర్మన్ సమక్షంలో మరి 2 నిమిషాలు మరి చేతన్ ఆత్మకు శాంతి కలగాలని మేము అందరూ కూడా ప్రార్థించినాము. మరి ఈ ఘటన మా పాఠశాల జరగడం చాలా బాధాకరం. మరి ఇటువంటివి పునరావృతం కాకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరి ఈ యొక్క మీడియా ద్వారా నేను అందరికీ తెలియజేస్తుంటున్నాను. చేతన్ కుమార్ చంపడైనటువంటి విషయం అధికారుల ద్వారా మరి మా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మీదట పాఠశాల అసెంబ్లీలో మరి ఆ బిడ్డ గురించి మేము తెలియజేసినాము. మరి ఉపాధ్యాయులు అందరూ, గ్రామ పెద్దలు, ఎస్ఎంసీ చైర్మన్ సమక్షంలో మరి 2 నిమిషాలు మరి చేతన్ ఆత్మకు శాంతి కలగాలని మేము అందరూ కూడా ప్రార్థించినాము. మరి ఈ ఘటన మా పాఠశాల జరగడం చాలా బాధాకరం. మరి ఇటువంటివి పునరావృతం కాకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరి ఈ యొక్క మీడియా ద్వారా నేను అందరికీ తెలియజేస్తుంటున్నాను. సంబంధించిన ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి తమ మనముడు 13 సంవత్సరాల పిల్లవాడు ఆముదాలగొంది జడ్పీ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాడని, అక్కడ స్కూల్ నుండి ఎవరు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళిపోయారని చెప్పి స్కూల్ యాజమాన్యం చెప్పారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 5 o'clock నిన్న ఈవినింగ్. కంప్లైంట్ ఆధారంగా వెంటనే డిఎస్పీ పెనుగొండ వెంకటేశ్వర్లు, ఆయన 2 ఇన్స్పెక్టర్, మడకశిర అర్బన్, రూరల్ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో టీమ్స్ను ఫామ్ చేసి సర్చ్ మొదలుపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా తాతకి ఎవరైతే ఫోన్ చేసి మీ అబ్బాయి ఎక్కడున్నాడో చూసుకోమని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ సిగ్నల్ ఆధారంగా, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంతో సర్చ్ ఆపరేషన్లో ఈవినింగ్, నైట్ బాడీని ట్రేస్ చేయడం జరిగింది. పిల్లవాడికి థ్రోట్ కట్ చేసి చనిపోయినట్టు మనకి పావగడ బార్డర్, ఇది మన స్టేట్ లిమిట్స్ కాదు, పావగడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బాడీని ట్రేస్ చేయడం జరిగింది. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఆధారంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి కజిన్ బ్రదర్, మదర్కి కజిన్ బ్రదర్ అయిన అశోక్ అనే వ్యక్తి పైన అనుమానం ఉంది. అట్లాగే త్వరలో అతన్ని అరెస్ట్ చేయడానికి మేము టీమ్స్ ఫామ్ చేసాము. తల్లిదండ్రులు ఇద్దరు కూడా 12 సంవత్సరాల క్రితమే విడిపోవడం జరిగింది. తల్లి కొడుకుని తన అమ్మ, నాన్నతో పెట్టుకొని ఆ ఊర్లో ఉంటూ ఉంది. సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి వీళ్ళకి. అలాగే ప్రాపర్టీ కూడా వాళ్ళకి పంపకాలు అనేవి ఉన్నాయి. సో కారణాలు ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎస్టీఓ పెనుగొండ ఆధ్వర్యంలో త్వరలో నేరస్తుని అరెస్ట్ చేస్తాం. అక్యూజ్డ్ పిలిచిపోయేటప్పుడు 3 ఉన్నారు కదా వెహికల్ వెనక, ఎవరు చెప్పారు 3 ఉన్నారు? సీసీ కెమెరా వెరిఫై చేయాలి. అది విజన్ సరిగా లేదు. అది అవునా కాదా కూడా ముందు తెలియదు. సో వెరిఫై చేసుకున్న తర్వాత ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా మనం అక్యూజ్ని తీసుకున్నా ఇంకా లేటర్ మేడం అక్యూజ్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అదే ఆ పిల్లోడు స్కూల్కి పోయినాడు. స్కూల్కి పోయినంత ఇంటర్వెల్కి వదిలినారు. దాదాపుగా 10:30 ఆ టైంలో ఇంటర్వెల్కి వదిలినారు. 11:30 ఇంటర్వెల్కి వదిలితేనే ఆ పిల్లోడు వాళ్ళ మామ వచ్చి రారా చేతో అంటే, మా మామ అని పిల్లోడు ఉండే స్కూల్లో ఉండే పిల్లలకు కూడా మా మామ పోతానని స్టార్ట్ చేసినాడు. వాళ్ళ మామ గాడిలో ఎక్కున్నాడు, వెళ్ళిపోయినాడు. వీళ్ళు పిల్లలు వాళ్ళ మామ గాడిలో పోయేసారని స్కూల్ టీచర్ సార్కి, క్లాస్ టీచర్కి చెప్పినారు. చెప్తున్నట్లే వాళ్ళు ఈయనకంటే వాళ్ళు ఫోన్ చేసినారు, నీ మనుముడు లేడు చూసుకోపోయి అని ఈయనకు ఫోన్ చేసినారు. ఈయన పోయి స్కూల్లో చూసేపటికి ఆవిడ సార్ వాళ్ళు నీ మనుముడు లేడు అటెండెన్స్ నేను కదా సార్ వాళ్ళు లేదని చూసి అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే అవును ఈయన ఇక్కడికి వచ్చి స్టేషన్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. నా పేరు శ్రీరామప్ప. మొన్న మనూరు చేతన్ కుమార్. నేను 11:30 అబ్బాయి తోడుకుపోయి ఇట్లా నా అల్లుడు అని చెప్పి ఆ పిల్లలందరూ అడిగారంట. ఎవరు అంటే మా మామ అని చెప్పినట్ట. మా మామ అంటేనే వాడు గాడిలోకి ఎక్కుని పోయినాడు. పోయి ఏందో మాకు తెలియదు. నేను తిరిగా 1:52 నాకు ఫోన్ వచ్చింది.
వస్తే ఆవిడ ఎవరు శ్రీరామ పని అవును సార్ అంటే అవునానండి అంటే నీ మనోడు ఆటికి స్కూల్కి పోయేదని ఆందోళన పోతాడంటే ఆందోళన పోతే ఆందోళనలో ఉండడం లేదు చూసుకోవాలి ఏమి అంటే నీ మనోడిని మేము కిడ్నాప్ చేసినాము అని నీకు ఫోన్ చేసింది ఎవరు? అశోక్ కాదు ఎవరు చేసినారో మనకు తెలియదు ఫోన్ కాల్లో వచ్చింది. మీరెవరు అంటే మా పేరు అవసరమో నేను ఫస్ట్ పోయి చూసినాక ఫోన్ చేయమాక తిరిగి అంటే ఫోన్ చేసినాను స్టాప్ ఇంకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.